గారు నిన్న ఇవాళ పాపం వారు కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నారు, వివరాలు తెలుసుకుంటున్నారు. అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పండి మీకేమన్నా తెలిస్తేనని. అలాగే చిరంజీవి గారు స్వయంగా వచ్చి వెళ్ళారు, మరి దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి వచ్చి వెళ్ళారు, ఎంఐఎం అసదుద్దీన్ వైద్యు వచ్చాడు, నారాయణ గారు, రాఘవులు గారు, దత్తాత్రేయ గారు, వీళ్ళందరూ వచ్చారు. మా డిసి మా శ్రీనివాస్ అయితే మాతో పాటు ఇక్కడ ఉన్నాడు నిన్న ఇవాళ కూడా. అయితే కేబినెట్ ఫార్మల్ గా 2 గంటలకు జరుగుతుంది. దానిలో ఆ తీర్మానం చేయటం అది జరుగుతుంది. అప్రాక్సిమేట్ గా ఒక ఆలోచన ఏంటంటే 5 o'clock బాడీస్ వస్తే మేము టచ్ లో ఉండి కర్నూలు ఎన్నింటికి బయలుదేరిని ఎయిర్ లిఫ్ట్ చేశారు, ఇక్కడికి ఎంతగా జరుగుతుందని క్యాల్కులేట్ చేసుకొని ఢిల్లీకి కూడా టచ్ లో ఉంటాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, వారు ఈ సమయాన్ని చూచి ఈ రోజే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అది కన్ఫర్మ్ కాదు, ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పేది. అలాగే నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని వాళ్ళు కూడా రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు 1 o'clock లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం నుంచి వారి జన్మస్థలమైనటువంటి పులివెందుల తీసుకువెళ్లి అక్కడ ప్రభుత్వ సంపూర్ణ లాంఛనాలతో క్రిమేషన్ జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి 4 బాడీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సినటువంటి క్రిమేషన్ ఏర్పాటు వాళ్ళు కోరిన టైంకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వార్తని చెప్పవలసి రావటం బహుశా నేను అనుకుంటున్నాను నా జీవితంలో ఎందుకంటే దురదృష్టకరమైనటువంటి రోజు లేదు. నాకంటే వయసులో చాలా చిన్నవాడు, 15 ఏళ్ళు చిన్న. ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం. నేనొక్కడిని కాదు, మంత్రులు అందరూ కూడా చిన్నపిల్లవాళ్ళలాగా బోరున కల్పించడం జరుగుతుంది. దీన్ని అదుపు చేసుకున్నామంటే కూడా సాధ్యంగా అట్లా క్షమించండి. ఇంతకాలంగా పనిచేసినటువంటి వాళ్ళం సడన్ గా మా మధ్య నుంచి దూరం వెళ్ళిపోయాడు, కనిపించినటువంటి దూరాలకు వెళ్ళాడు. ఈ స్నేహం, ఈ వాత్సల్యం నాలాంటి వాడి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునేటువంటి బాధాకరమైనటువంటి సంఘటన. రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు, మసీదుల్లో చేశారు, చర్చెస్ లో చేశారు, మన గురుద్వారాస్లో చేశారు. ఎక్కడ పడితే అక్కడ నిన్న ఉదయం నుంచి కూడా ఎన్నో పూజలు, ఎన్నో అభిషేకాలు, ఎన్నో యాగాలు, యజ్ఞాలు అన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా మరి భగవంతుడు విధి బలీయం ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటన జరగాలని రాసిపెట్టింది. నాకు తెలిసినంత వరకు దేశం మొత్తం మీద ఒక సంచలనం కలిగించింది నిన్న రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త. నిన్న నుంచి అసలు కనపడలేదు అనే దగ్గర నుంచే ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాదు, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా సో థ్యాంక్ యూ. About what I have conveyed to our friends in Chile. It's a great loss to me personally
and to all my colleagues in the cabinet, headed by Rajshekhar Reddy Garu. Age-wise, he is much younger to me, but I am not able to digest the demise, number one. We were working with him, rubbing shoulder to shoulder, till yesterday night. Day before yesterday night. On the first, we had the appropriation bill. All through, in the Legislative Assembly, he was there with us. After passing the appropriation bill there, he went home, and from somewhere he telephoned to me and told me, "Brother, I will not be able to come this evening to the Legislative Council. You take care of the council," he said. I said, "Okay." Late in the night, about 9:15 or so, he telephoned and congratulated me. I said, "Why? What is the matter?" No, Legislative Assembly business is over. Legislative Council business is over. Now we will be little free. But the affection he was showing, not to me personally, to all the ministers, I am not able to describe. Every minister who has come this morning or yesterday was not able to contain themselves. I was trying to console myself. I was trying to advise my colleagues also. But I am also failing now and then. This is a great loss, not personally to me, loss to the state, loss to the country. The reaction from all parts of the country, and some friends in US, some friends in UK also, they are also telephoning and making inquiries. People of this country have thought about Rajshekhar Reddy as a man of commitment. That's a great loss. Now I will request the Chief Secretary to say the details of the funeral and other things. అవన్నీ తర్వాత మేము అదే చేశాము. మీరు కూడా అంగీకరించాం. థ్యాంక్ యూ.